ఈ జూన్ 4వ తారీఖున మరి ఈ యొక్క వెన్నుపోటు కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈ రోజుకి మాయమాటలు చెప్పి కేవలం అన్ని తప్పిదాలు జగన్మోహన్ రెడ్డి పైన నెట్టే మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూసాం, సంపద సృష్టించి మేము అన్నీ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన సూపర్ 6లో ఒక్కటంటే ఒక్కటి కూడా మరి ఆయన ఇవ్వలేదు. తల్లికి వందనమని, ఉచితంగా మహిళలకు ఉచితంగా గ్యాస్ ఇస్తామని, అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తామని, ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండితే మరి 1500 ఇస్తానని, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సూపర్ 6 అనే ఒక కొత్త ఆయుధాన్ని తీసుకుని వచ్చి రెండవసారి మళ్ళా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొదటిసారి కూడా రైతు రుణమాఫీ అని రకరకాలుగా హామీలు ఇచ్చి అప్పుడు నెరవేర్చలేదు, అప్పుడు మోసం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా దాదాపుగా 99% మరి ప్రజలకు అందించిన హామీలను, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వాటి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి మాట ఇచ్చి తప్పకుండా హామీలను నెరవేర్చినప్పుడే నిజమైన నాయకుడు. కానీ ప్రజలు కొద్దిగా ఆశపడి ఇంకా ముందు లక్షలాది రూపాయలు ప్రతి ఇంటికి వస్తాయని వాళ్ళ కార్యకర్తలు ప్రజలను నమ్మబలికి ఈ మరి అధికారంలోకి వచ్చి అంత పెద్ద స్థాయిలో ప్రజలు మీకు పట్టం కడితే ఈరోజు మరి ప్రజలను మోసం చేసే దిశగా మీ పరిపాలన సాగుతుంది. కేవలం మీ నాయకులు, మీ ప్రజాప్రతినిధులు దండుకునేదానికే మీ ప్రయత్నాలు సాగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కనబడటంలో కంటి తొడుపు చెరగా ఇదే గుత్తి మధ్యలో ప్యాచ్ వర్క్లు చేసేసి మేమేదో రోడ్లు వేసేస్తున్నామని ప్రజలకు చెప్పే విధంగా మీరు మళ్ళా ఒకసారి మీ ఎల్లో మీడియా ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి బాధ లేదు, మీరు అధికారంలోకి వచ్చినారు, సంతోషం. మేము కూడా అనుకున్నాం, మొదటిసారి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ నాయకుడు, సీనియర్ ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాడేమోలే, మరి చూద్దాం, అది కూడా అది ఎలా సాధ్యమని చూస్తే మరి ఈరోజు అది తేటతెల్లమైపోయింది. ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము, తప్పకుండా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నేను ఈ పత్రికాముఖంగా, మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈరోజు వేలాదిగా తరలి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీరందరూ కూడా చూశారు. ప్రజల్లో అంటే ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతే దీనికి కారణమని కూడా మనం భావించాలి. కాబట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకు అడుగులు వేయాలని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, అదేవిధంగా పాత్రికేయులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం కూడా ప్రజల తరఫున పోరాడుతూ ముందుకు సాగుతుంది మా పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. పోరాడుతూనే ఉంటాం. ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా పోరాటం సాగుతుందని తెలియజేస్తాం.